హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫై టాక్స్. యంగ్ హీరో తేజ సజ్జా నటించిన కొత్త చిత్రం హనుమాన్ చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలైన 15 రోజుల్లో 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మరిన్ని వసూళ్లు అందుకునే దిశగా ముందుకెళ్తుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ మూవీపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమా యూనివర్స్లో భాగంగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. అయితే ఈ సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సీక్వెల్స్లో మెగాస్టార్ చిరంజీవిని, సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. హనుమాన్ మూవీ ఎండింగ్లో సెకండ్ పార్ట్కి లీక్ ఇస్తూ జై హనుమాన్ సీక్వెల్ని అనౌన్స్ చేశారు మేకర్స్. రాముడికి హనుమంతుడిచ్చిన మాట ఏంటి అనే క్వశ్చన్తో మొదటి భాగాన్ని ముగించారు. ఇక ఎండింగ్తో సెకండ్ పార్ట్కి ప్రేక్షకులు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పాటే సీక్వెల్లో హనుమాన్ పాత్రను స్టార్ హీరో నటిస్తారని చెప్పారు ప్రశాంత్ వర్మ. ఇక ఈ కామెంట్స్తో హనుమాన్ పాత్రను ఎవరు పోషిస్తారో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అలాగే రాముడిగా ఎవరు కనిపిస్తారనే క్యూరియాసిటీ కూడా ఎక్కువగా నెలకొంది. అయితే ఈ రెండు గొప్ప పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయమై తన మనసులోని మాటను బయటపెట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మొదటి భాగం హనుమాన్నే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిపిన నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హనుమంతుడికి పాత్ర కోసం చిరంజీవి గారిని తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. హనుమాన్గా చిరంజీవి, గ్రాఫిక్స్లోనే చిరంజీవి గారి కళ్ళు చూపించారు. మరి ఆ అవకాశం ఉందా అని యాంకర్ అడగ్గా హనుమాన్గా చిరంజీవి కనిపించే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన్ను మేము మళ్ళీ కలవలేదు. ఆయన పద్మవిభూషణ్ వచ్చి బిజీగా ఉన్నారు. పెద్దవాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు. మేము తర్వాత వెళ్ళి కలుస్తాను, తర్వాత క్లారిటీ వస్తుందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇక రాముడి పాత్ర గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, రాముడి పాత్రను మహేష్ బాబు చేస్తే బాగుంటుంది. నా మైండ్లో ప్రస్తుతానికి అదే ఉంది. ఆల్రెడీ మా ఆఫీస్లో మహేష్ బాబును గ్రాఫిక్స్లో రాముడిగా డిజైన్ చేసి చూసుకున్నాం. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పుకొచ్చారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.